రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి, వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య శాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చెను. ఆగుదాం. ఇప్పుడు మనం చూసాం కదండి, భార్య భర్తల జీవితం అనే ఆ యొక్క పోరాటంలో లేదా నడిచే నడకలో వారి యొక్క అంత సౌందర్యంగా బతకాలి. ఒకవేళ బతకకపోతే దేవుడు అన్నాడు జడ్జిమెంట్ చేస్తాడట, తీర్పు తీర్చాడు. దేవుడు అంటున్నాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అన్ని విషయంలో ఘనమైనది అంటే నీ లైఫ్లో ఇంపార్టెంట్ విషయం ఏదన్నా ఉంది అంటే మ్యారేజ్. అలా కాదని యవనస్తులు మీరు బాగా వినండి, అలా కాదని అన్ని విషయంలో ఘనమైనది, వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది. ఈ పదవి నేను తెగించాను ఏమనుకోకండి. నీ సెక్సువల్ లైఫ్ మ్యారిటల్ లైఫ్లో ఉండకూడదు. పార్కుల్లో జబ్బలు రాసుకొని తిరుగుతాను, ప్రేమ చెత్త శదారం అని తిరుగుతాను, ఎక్కడ పడితే అక్కడ సొంగగాస్తూ తిరుగుతాను, చంపుతాడు దేవుడు ఏమనుకుంటున్నావు? నీ శరీరానికి ఒక కోరుకుందని, నీ శరీరానికి ఒక వేడు ఉందని, నీ శరీరానికి ఒక రుచులు ఉన్నాయని, నీ శరీరానికి ఒక జీవితానికి కావాల్సిన అవసరాలు ఉన్నాయని శరీరాన్ని ఇచ్చిన వాడికి తెలుసు. ఆ కోరికలు మ్యారేజ్ అనే పట్టికలోనే తీరాలి. మ్యారేజ్ వెలుపుల తీర్చే ప్రయత్నం చేసావో జడ్జిమెంట్ చేస్తాడు ఆయన. ఎవరిని తీర్పులో తీసుకొచ్చి కూర్చోబెడతారట? వేశ్యశాంగులకును వ్యభిచారులకును. వేశ్యశాంగులకు మరొక ఎక్కువ ఉంది, జారులకు అన్నాడు. జారులు అంటే పెళ్లి కాకుండా చేసేవాళ్ళు చేసే పనుల్ని జాగ్రత్త అంటారు. పెళ్ళైన వారు భార్య భర్తల ధర్మాన్ని దాటి వేరొకరితో తప్పు చేసేవారిని వ్యభిచారులు అంటారు. రెండు క్లారిటీ తెలియాలి. పెళ్లి కాకుండా చేస్తే జాగ్రత్తం, పెళ్ళై కూడా భయంకరమైన పనులు మీరు చేస్తున్నారంటే అది వ్యభిచారం. నీ భర్త కళ్ళు కప్పినా దేవుడు ఊరుకోడు, నీ భార్య కళ్ళు కప్పినా దేవుడు ఊరుకోడు. నీకు వివాహం అనే ఒక వ్యవస్థ ఉందని అప్పటి వరకు నువ్వు ఆకుండా ఎక్కడెక్కడో నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పి, ఆ పిల్ల కప్పి, ఇల్లు కప్పి, మీరు అందరూ కళ్ళు కప్పి మీరు ఒకరికొకరు చీకట్లో తప్పుడు పనులు చేస్తే దేవుడు ఊరుకోడు. గుర్తుపెట్టుకో, వివాహ వ్యవస్థలో నీ కోరికలు తీర్చుకోవాలి. కనుక ఒక బంధం ఉంది. ఇందాక మీరు రెఫరెన్స్ చూసారు లేదో, ఇదిగో నీ యవ్వన కాలపు భార్య అందు, నీ యవ్వన కాలపు భార్య కౌగిలలో సంతోషించదు. రూల్ అంతే. నా కోరుకుంది, నాకు ఆశ ఉంది, నా జీవితానికి ఒక శృంగారమైన ఒక అవసరం ఉంది. అది ఎక్కడ తీరాలి? ఎక్కడ నేను దాని సౌందర్యంగా మలుచుకోవాలి. నాకు ఒక భార్య ఉండాలి, ఒక భర్త ఉండాలి. భార్య భర్తలు ఇరువురు కలిసి ఒక ధర్మాన్ని నడించాలి. అంతేగాని ప్రేమను పేరు పెట్టి మనకి ఇక్కడ జరిగింది ఏరియాలో మీరు చూస్తాను కదా, ఆ కాలేజ్ ఈవెంట్ జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు నన్ను పంపించారు, వాళ్ళ కాలేజ్ యూనివర్సిటీలో చదువుకుంటారని. మన సెమినార్ స్టార్ట్ అయింది, ఆ రోజు మన సెమినార్ స్టార్ట్ అయిన తర్వాత సమయంలో వాళ్ళ కార్యక్రమాలు మీరు చూస్తాను కదా, జంటలుగా తిరుగుతారు చీకట్లో. ఈ ఏరియాలో ఆడపిల్లలు తాగేసి తిరుగుతున్నారు. మన ఒక ఆడపిల్ల గంజా తాగేసిన ఆడపిల్ల ఇద్దరు యువకులు చెయ్యగోళ్ళ పనులు అక్కడ రోడ్డు మీద చేస్తున్నారు. ఇప్పుడు మీ నాన్న తెలియకపోవచ్చు, మీ అమ్మ తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలియకపోతే గుర్తుపెట్టుకో. ఎవరికి తెలియకూడదు అనుకుంటో రేపు పొద్దున్న నాకు కట్టుకున్న వాడికి తెలుసు, ఆ రోజు స్టార్ట్ అవుతారు రగడ. గుర్తుపెట్టుకో, ఈ రోజు ఇష్టానుసారంగా తిరిగేస్తానంటే రేపు పొద్దున్న నీ ఇష్టం వచ్చినట్టు చిత్త కార్తీక కుక్కలాగా ఈనాడు తిరిగి నీకు మాత్రం మొత్తం భార్య వచ్చాడు. ఎట్లా వస్తుంది? నీకు కుక్కే వస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి వాడు అయితే నీకు అలాంటిది వస్తుంది, నువ్వు ఎలాంటి దాని అయితే అలాంటి దాని. దేవుడికి తెలుసు ఎవరికి ఎలా జడ్జిమెంట్ అవ్వాలి, ఎవరికి ఎలా తీర్పు తీర్చాలో దేవుడు. అందుకే జాగ్రత్త. కోరికలు వస్తున్నాయా? వయసు వచ్చిందా? పాపం జరిగే అవకాశం ఉందా? పౌలన్నమాట ప్రతి వానికి సొంత భార్య ఉండవాలి. అదర్ సైడ్ ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవాలి. ఈ ధర్మంలో వివాహాన్ని పట్టికలోనే నెరవేరాలి. అది దేవుడే చెప్పచ్చు. ఆ సాంగ్ లో మనం చూపిస్తున్నాం చూడండి, ఒక చక్కగా బైబిల్ చదువుకుంటున్న అబ్బాయి, ఒక చక్కగా సండే స్కూల్ చెబుతున్న అమ్మాయి, దేవుళ్ళలో ఎదుగుతున్న అమ్మాయి, వీళ్ళిద్దరిని దేవుడు జతపరచాడు. ఎలా జతపరచాడు? సండే స్కూల్లో చూసుకోలేదు ఇద్దరు మాట్లాడకూడదని చెప్తున్నాను. ఇలా సంఘానికి చూసుకోలేదు, ఇక్కడ సెమినార్కి వచ్చి నువ్వు నన్ను చూడు నేను ఎందుకు ఇద్దరు దేవుళ్ళు ఉన్నావు జేమ్స్ అని చెప్పాడు. సంపేత పని చేశారంటే అందుకే అక్కడ ట్యాగ్ వేస్తాం, పెద్ద ట్యాగ్ వేస్తాడు తెలుసా? పెద్దల సమక్షంలో తెలుసు. పెద్దలు ఉండాలి, సంఘం ఉండాలి, పరిశుద్ధుల సహవాసం ఉండాలి. బయట వాళ్ళు ప్రేమించుకుంటున్నామని దేవుని పిల్లలు ప్రేమించుకోమని చెప్తున్నావా? మధ్యాహ్నం ప్రశ్న చెప్తాను మర్చిపోయాను. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధత పెద్దల సమక్షంలో తెలుసుకుని జరగాలి. దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు మంచిగా ఉండే అబ్బాయి అయితే, నువ్వు భయభక్తులు కలిగిన అమ్మాయి అయితే, నీ ఇద్దరు దేవుడి పట్ల విశ్వాసం కలిగిన వారైతే దేవుడే జతపరుస్తాడు. ఆదాముకి సరి అయిన వీడు చూడు అవ్వైతే, అబ్రహాముకి సరి అయిన వీడు చూడు శారం అయితే, ఇస్సాకుకి సరిగ్గా రెబెక్కా అయితే, యాకోబు వేరే సెలక్షన్ చేసిన తర్వాత ఇచ్చిన జంట వేరే ఉంటైతే, మీరు రకరకాల చూడండి, ఎక్కడ చూడండి దేవుడు మ్యాచింగ్ పెట్టిన ఆ జంట చాలా బాగుంటుంది. మనం తెచ్చుకున్నవే బీబీ చూడ వచ్చేది. మనకి ఈ లక్షణాలు చూడ్డు, విశ్వాసం చూడ్డు, ఏమి చూడ్డు అడిగారట. 4 ఇస్తారా? 5 ఇస్తారా? 2 లక్షలు ఇస్తారు? మినిమం 3 ఇస్తారా? ఇస్తారు. కంగారు పడి తెస్తుంది. బండి కొత్త బుల్లెట్ ఎక్కి ఏమి చూడలేదు. భక్తి ఉందా, విశ్వాసం ఉందా చూడాలి. అందుకే రాస్తున్నా చూడండి, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది ఉండవలను. వేశ్య పనులు చేసావో చంపుతాడు, వ్యభిచార పనులు చేసావో ఊరుకోడు. నిరువులు జీవమను కృపావరంలో ఒకరికి ఒకరు పాలి భాగస్తులు. నీ కోరికొస్తే ఆయన ఉన్నాడు, ఆమె కోరికొస్తే ఆయన ఉన్నాడు, ఈమె కోరికొచ్చినా ఆయన ఉన్నాడు, ఆయన కోరికొచ్చినా ఈమె ఉంది. ఒకరికి ఒకరు ధర్మం జరిగించేవాళ్ళు. మరో విషయం రాస్తున్నాడు ఇక్కడ, ధనాపేక్ష లేని వారి తృప్తిగా ఉండు. ఎందుకు మాట ఇప్పుడు సడన్ గా మ్యారేజ్ కోసం చెప్పి వెంటనే మనీ కోసం చెప్తున్నాడు. సగం కాపులు ఎక్కడ పాడైపోతాయి చెప్పినా మనీ విషయంలోనే పాడైపోతున్నాయి. సగం కాపులు మనీ విషయంలోనే పాడైపోతాయి. నేను న్యూస్ చూసిన తప్పుడు పంపలేదు. తనకి డబ్బులు అవసరం ఉందని తన భార్యని వ్యవసాయం చేయమన్నాడు. మనీ విషయంలో
పాకిస్తాన్ లో మహిళలు ఉద్యోగాలు చేయాలని మహిళలకు ఉద్యోగాలు ఇచ్చారట. అనేక మంది మహిళలకు ఉద్యోగాలు ఇస్తే గృహ పరిపాలన జరిగించాల్సిన కొంతమంది బయట ఉద్యోగాలు చేయడానికి పాకిస్తాన్ లో జరిగిన న్యూస్ చెప్తున్నాను. గృహ పరిపాలన జరిగించాల్సిన ఈ పిల్లలు బయటకు ఉద్యోగాలు చేస్తే ఉద్యోగాలు చేసి